నేను నీకు బంగారు కిరీటము నిచ్చేదనని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎస్, మీలో చాలామంది ప్రభు కోసం ఎన్నో కష్టాలు భరిస్తున్నారు, నష్టాలు భరిస్తున్నారు, అవమానం భరిస్తున్నారు, హింసలు భరిస్తున్నారు. కుటుంబంలో భర్త నుంచి, భార్య నుంచి, బంధువుల నుంచి అనేక హింసలు కూడా వెళ్తున్నారు. అయితే ప్రభు సెలవిస్తున్నాడు, నా కోసమే నిలబడుతున్నారు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, హింస వచ్చినా, ఎగతాలు వచ్చినా కానీ, చేతబడి వచ్చినా కానీ నా కోసమే నిలబడుతున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నేను నీకు బంగారు కిరీటం ఇచ్చేదను. ఈ ప్రవచన వాకు ప్రణగంధం 3వ అధ్యాయం నుంచి వస్తుందండి. శవుడును మీ వద్ద నుంచి తీసివేకున్నట్లు బంగారు కిరీటమును గట్టిగా చేపట్టమని దేవుడు సెలవిస్తున్నాడు. సో బంగారు కిరీటం అంటే అది ప్రతిఫలం అండి, రివార్డ్ వస్తుంది. నువ్వు ప్రభు కోసం జీవించావు కాబట్టి ఆయన నీకు ఆస్తి ఇస్తాడు, అంతస్తు ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, స్వస్థ ఇస్తాడు. సో బంగారు కిరీటం అనేది పరలోకంకి వెళ్ళిన తర్వాత ప్రభు నువ్వు చేసినటువంటి క్రియలను బట్టి, నీ త్యాగం బట్టి ఇచ్చే బహుమానం మాత్రమే కాదు, ఈ భూలోకంలో నువ్వు ప్రభు కోసం జీవించావు కాబట్టి ఆయన నిన్ను దీవిస్తాడు. బంగారు కిరీటం అనేది సన్మాన రూపం రావచ్చు, స్వస్థ రూపం రావచ్చు, విడుదల రూపం రావచ్చు, లేక ఆశీర్వాద రూపం రావచ్చు, గవర్నమెంట్ జాబ్ రూపంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఏదో ఒక రూపంలో దేవుడు నీకు బంగారు కిరీటాన్ని తీసుకొని రాబోతున్నాడు. వారిసి అని చెప్పండి. కారణం, మీలో చాలా మంది ప్రభువుని నమ్ముకొని ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నావు. ఇంట్లో హింసలు వస్తున్నాయి, సమాజం వాళ్ళు వెలివేస్తాను చెప్తున్నారు, మీ సొంత బంధువులే మిమ్మల్ని వెలేస్తాను చెప్తున్నారు, అయినా కానీ మీరు భయపడడం లేదు. సో మీ పెళ్ళిళ్ళు కావు, మీ ఇంట్లో మేము రామని చాలా మంది ఎన్నో అబ్జెక్షన్స్ పెట్టి మేము భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అయినా కానీ మీరు భయపడడం లేదు. మీరు సెలవిచ్చి ఉన్నారు, నాకే ప్రభు కావాలి, ఆయన మరణించి లేచాడు, నేను ఆయన కోసం జీవిస్తానని మీరు తెగింపు చేశారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ఎస్ నా కుమారుడా, నా కుమార్తె, నీ విశ్వాసం నేను చూచి ఉన్నాను, నీ యొక్క సంఘర్షణ చూచి ఉన్నాను, నీ పోరాటం నేను చూచి ఉన్నాను. నీ ఇంట్లో నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో, నీ బంధువులతో నువ్వు ఎలాంటి హింస కూడా వెళ్తున్నావో అవన్నీ నేను చూచి ఉన్నాను. భయపడవద్దు, నీ విశ్వాసం బట్టి నేను సన్మానిస్తాను, ఘనపరుస్తాను, నేను దీవిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి. ఇది మీ సమయం అండి. ఆ బంగారు కిరీటాన్ని దేవుడు ఇస్తాడు, మిమ్మల్ని సన్మానిస్తాడు. కారణము, ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నారు, వాక్యాన్ని చేపడుతున్నారు, వాక్యానుసారంగా జీవిస్తున్నారు, ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటిస్తున్నారు. ఆయన చేత పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. బంగారు నాదని సెలవిచ్చాడు, వెండి నాదని సెలవిచ్చాడు. సో ఆ వస్తువులన్నీ కూడా దేవుడు తీసుకొస్తాడు. మరి ముఖ్యంగా నేను ప్రభు తన రాజ్యం కోసం, తన మహిమ కోసం ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. బంగారు కిరీటం అనేది సన్మానానికి, ఘనతకు, హెచ్చింపుకు, ప్రమోషన్కి సూచనగా ఉంటుంది. మీరు ఉద్యోగం చేసినట్లయితే ప్రభు మీకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. మీరు వ్యాపారం చేసినట్లయితే ఆ వ్యాపారంలో మీకు సహాయం చేయబోతున్నాడు. మీరు సేవ చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీ అభిషేకాన్ని పెంపించేసి మీ సేవలో బలంగా వాడబడే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఎవరైతే మిమ్మల్ని ధృవీకరించారో, నువ్వు వట్టివాడివి, మట్టివాడివి, నీ వల్ల కాదు, నువ్వు చేతగాని వాడు అని చెప్పేసి వ్యతిరేకించారో, వారి ముందే దేవుడు మిమ్మల్ని ఘనంగా హెచ్చించబోతున్నాను నేను ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. ఎవరైతే మీరు కాదని చెప్పారో, మీ వల్ల అవుతుందని చెప్పే విధంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తానని సెలవిస్తున్నాడు. వారిసి అని చెప్పండి. బంగారు కిరీటం అనేది రకరకాల రూపాలు రావచ్చు, ఆస్తి రూపం రావచ్చు, అంతస్తు రూపం రావచ్చు, ఆరోగ్య రూపంలోనూ రకరకాలుగా దేవుడు ఇస్తాడు. అది సూచన ఏంటంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఘనపరుస్తాడు. సో కాబట్టి ఈ ప్రవచన వాక్కు తీసుకొని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నా యందు విశ్వాసించినటువంటి ప్రజల్ని, ప్రభు పట్ల విశ్వాసించిన ప్రజల్ని రాబోయే రోజుల్లో నేను హెచ్చించెదను, ఘనపరచెదను, సన్మానించెదను, అనేక ప్రాంతాల్లో నిలబెట్టి వాడుకుంటాను. ఉద్యోగ స్థలాల్లోను, వ్యాపార స్థలాల్లోను, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోను, రాజకీయాల్లోను, వ్యాపారంలోను నా జనాల్ని పైవారిగా ఉంచుతానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వరిసీవ్ అని చెప్పండి. ఇది నీ సమయము, నీ కాలము, నీకు అద్భుతం జరిగే సమయము. సో నేను నీకు బంగారు కిరీటాన్ని ఇస్తాను పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వరిసీవ్ అని చెప్పండి. ఎస్, గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియోస్ ఉంటాయి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. ఎస్, గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ టైం. ఆమేన్.